లేపండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ జర్నీ విత్ ఆక్వాకల్చర్. లాస్ట్ వీడియోలో మనం చెక్ ట్రే మానిటరింగ్ గురించి చూసాము. అందులో పార్ట్ 1 కింద మనం వీడియో చేసామండి. పార్ట్ 2 ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది. రయ్య కాళ్ళు ఎందుకు ఎరిపోస్తాయి, ఎన్ని రకాలుగా ఎరిపోస్తాయి, కారణం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. జనరల్గా చెక్ నెట్ ఎత్తినప్పుడు రయ్య కాళ్ళు ఎరుపుగా ఉంటాయి, లేదంటే పసుపు రంగులో ఉంటాయి, లేదంటే ట్రాన్స్పరెంట్ రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉన్నప్పుడు మీకు బాటమ్ పొల్యూషన్ ఏమైనా ఉందా లేదో అని తెలుస్తుంది. ఒకవేళ పసుపు రంగులో కనుక ఉంటే కనుక మీకు ఆక్సిజన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, మౌల్టింగ్ ఇబ్బంది ఏమైనా ఉందా అందులో తెలుస్తుంది. మీకు ట్రాన్స్పరెంట్ కలర్లో కానీ లైట్గా బ్లాక్ కలర్లో ఏమైనా ఉన్నా అవి మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పట్టిందా లేదో అన్నది కూడా మీకు కాళ్ళ ద్వారా కలర్ ద్వారా తెలుస్తుంది మీకు. అలాగే మీకు ఆక్సిజన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా సరే మీకు ఎల్లో కలర్ నోటీస్ చేయడం జరుగుతుంది మనం. అలాగే మనం చెక్ నెట్లో కెనబాలిజం, కట్ పీసెస్ తిన్నాయో లేవో తెలుస్తుంది. ఎలా అంటే మీకు ఒకవేళ మీ రొయ్య యొక్క లివర్ రెడ్డిష్ కలర్లో ఉన్న పీసెస్ గట్ లైన్లో ఉన్న అది కెనబాలిజంలోకి మనం చేరుస్తామండి. అది మీకు డెడ్లో తిన్నాయని అర్థం అండి. అలాగే మీకు చెక్ నెట్లో మౌల్టింగ్ షెల్స్ అది ఫుల్గా వస్తున్నాయా లేదంటే చిన్నగా ముక్కలుగా వస్తున్నాయా అన్నది మీకు అందులో తెలుస్తుంది. మౌల్టింగ్ షెల్లో వచ్చే టైంలో తెలుస్తుంది మీకు. ఇంప్రాపర్ మౌల్టింగ్, ఒకసారి ఇంప్రాపర్ మౌల్టింగ్ కూడా జరుగుద్ది. మినరల్ అప్ అండ్ డౌన్ ఏమైనా ఉన్నా, మినరల్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా, పొటాషియం డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా మీకు హెడ్ మౌల్టింగ్ అవ్వదు. అలాగే మీకు టైల్ దగ్గర టైట్ అయిపోయి ఉండిపోద్ది. అలాగే మీకు మినరల్ లోపం ఏమైనా ఉన్నా, సీడ్ కంప్లైంట్ ఏమైనా ఉన్నా లూజ్ షెల్లో మారుద్ది. అలాగే సాఫ్ట్ షెల్లో కూడా మారచ్చు. ఆల్కనిటీ అప్ అండ్ డౌన్ ఏమైనా ఉన్నా సాఫ్ట్ షెల్లోకి కన్వర్ట్ అవుద్ది. అలాగే మీకు హై సాలినిటీస్ ఉన్న ట్యాంకుల్లో కానీ, హార్డ్నెస్ ఉన్న ట్యాంకుల్లో కానీ హార్డ్ షెల్ వల్ల మౌల్టింగ్ సరిగ్గా జరగదు మీకు. అలాగే మీకు మినరల్ డెఫిషియన్సీ ఉన్న మీకు మౌల్టింగ్ అనేది సరిగ్గా జరగదు. అలాగే మీకు మినరల్ డిపాజిట్స్ అంటే బాడీ మీద ఒక్కొక్కసారి నల్ల మచ్చలు కానీ, అలాగే వైటిష్ కలర్ మచ్చలు కానీ వస్తుంటాయి. అది కాల్షియం అప్ అండ్ డౌన్ అవడం వల్ల వస్తుంది. అలాగే మీకు ఒక్కొక్కసారి వైట్ స్పాట్ వచ్చినా సరే రయ్య వీక్గా ఉండి పక్కన అంచున వచ్చి పడిపోవడం జరుగుద్ది. అలా వీక్ కండిషన్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఒకసారి మీ టెక్నీషియన్ని, మీ ఏరియాలో తిరిగే టెక్నీషియన్ని సంప్రదించాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది మీ కల్చర్లో మెయిన్ ప్రాబ్లం, WSSV. అలాగే మీకు ఆ ప్రాబ్లం వస్తే వెంటనే హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే దానికి క్లోరినేషన్ వెంటనే ఇవ్వాలి. అలాగే మీకు స్లడ్జ్ చెక్ నెట్లో కూడా ఒక్కసారి రావచ్చు. చెక్ నెట్లోనే వస్తుంది. మీకు స్లడ్జ్ అన్న ఉన్నా మీకు తెలుస్తుంది. అలాగే మీకు రెడ్ స్పాట్స్ ఒక్కొక్కసారి కెరపేస్ మీద కూడా వస్తాయి. అది మీకు డిసీజెస్ ఏమన్నా వచ్చిన స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఆ విధంగా కనిపిస్తుంది. మీకు బాడీ వైట్ మసిల్స్ ఏర్పడినా మీకు మీ రొయ్యలకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే ఆల్గే సెటిల్ అయిపోయినప్పుడు మీకు చెక్ నెట్లు కూడా బరువు ఎక్కిపోతాయి. అలాగే బరువు ఎక్కడం వల్ల మీకు చెక్ ట్రే ఎత్తేటప్పుడు హార్డ్గా లిఫ్ట్ అవుతుంది. దానివల్ల మీకు రొయ్యలు కూడా చెక్ నెట్ నుంచి బయటికి జంప్ అయిపోతాయి. అలాగే మీకు బ్లాక్ అండ్ బ్రౌన్ గిల్స్ మరియు ఎల్లో గిల్స్ వస్తుంటాయి. ఎల్లో గిల్, బ్లాక్ గిల్ వస్తే కనుక మీకు ఫస్ట్ 1-2 మౌల్టింగ్లో క్లియర్ అయిపోవాలి. ఒకవేళ క్లియర్ అవ్వలేదంటే మాత్రం అది మీకు చాలా ఇబ్బంది పడుతుంది.
దానికి మీరు ట్రీట్మెంట్ మీ ఏరియాలో తిరిగే టెక్నీషియన్ సంప్రదించి ఏ ట్రీట్మెంట్కి అయితే అది క్లియర్ అవుతుందో కంపల్సరీ కొట్టుకోవాలి. లేదంటే మీకు డెడ్ లైన్ అనేది వస్తాయి. అలాగే స్లోగా సర్వైవల్ అన్నది కూడా తగ్గిపోద్ది. రోస్ట్రమ్ స్పెయిన్ అది హెల్తీగా ఉందో లేదో కంపల్సరీ ఆ రోస్ట్రమ్ స్పెయిన్లో తెలిసిపోద్ది. అంటే ముళ్ళు మీకు సీడ్ క్వాలిటీ ఎలా ఉందో అన్నది డిఫార్మిటీస్ అని ఉంటుంది. ఆ డిఫార్మిటీస్లో మీకు తెలిసిపోతుంది. అంటే బెండ్లో ఉన్న వంకర టెంకర్గా ఉన్న మౌల్డింగ్ సరిగ్గా అవ్వకపోయినా బాడీ అన్షేప్లో ఉన్న కలర్ వేరే కలర్లో ఉన్న అది మీకు ప్రాబ్లమేటిక్ కండిషన్. అది మీరు మీ టెక్నీషియన్ అడిగి సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి కూడా మినరల్ సప్లిమెంట్ ఇచ్చుకుని సరి చేసుకుని మీరు లాంగ్ కౌంట్కి వెళ్ళకుండా షార్ట్ కౌంట్లోనే మీరు హార్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ జెనెటికల్ ప్రాబ్లం వల్ల డిఫార్మిటీస్ ఏమైనా వస్తాయి కానీ. అలాగే చెక్ ట్రే పెట్టే పొజిషన్ కంపల్సరీ మనకి అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ట్యాంక్లో కూడా చెక్ నెట్ మాత్రం కంపల్సరీ యూనిఫామ్ బాటమ్ ఉన్న ఏరియాలో మాత్రమే పెట్టుకోవాలి. అప్ అండ్ డౌన్ ఉన్న ఏరియాలో పెట్టుకుంటే మాత్రం మీకు రైలు అనేవి ఫీడింగ్ సరిగ్గా తీసుకోవు, ఎక్కుతాయి కానీ సరిగ్గా అది గ్రాఫ్ చేయలేవు. అలాగే మీరు ప్రతి వారం కూడా టెక్నీషియన్ మానిటరింగ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు 2025లో చాలా కొత్త కేసెస్ అనేది నోటీస్ అయినాయి, రిజిస్టర్ అయినాయి. ఆ కేసెస్కి ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇంకా కరెక్ట్గా లేదు. ఎందుకంటే చాలామంది సర్వైవల్ లాస్ అవుతున్నారు. లేట్గా అది గుర్తించి దానికి ట్రీట్మెంట్ అప్లై చేసే విధానంలో చాలా సర్వైవల్ మిస్ అవుతున్నారు. మీరు కంపల్సరీ ప్రతి వారం మీ తెలిసిన టెక్నీషియన్ కానీ మీ ఏరియాలో తిరిగే టెక్నీషియన్ కానీ మీరు ఒకసారి మీ చెక్ నెట్స్ కానీ శాంప్లింగ్ కానీ వేసుకుని కంపల్సరీ చూసుకోవాలి. లేదంటే మాత్రం సర్వైవల్ మిస్ అవుతుంది. ఎందుకంటే కొత్త మార్కెట్లోకి కొత్త రకం డిసీజెస్ వచ్చాయి. దానికి ట్రీట్మెంట్ ఇంకా దొరకల. ఐ హోప్ ఫార్మర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అందరికీ. మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్.